ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వైష్ణవి, కాఫీ తీసుకురావే. అయిపోయింది అత్తయ్య, తీసుకొని వస్తున్నా. హలో అక్క. రే, ఎక్కడున్నావు? మీ ఇంటి దగ్గర అక్క. బ్యాక్ సైడ్ కిచెన్కి వచ్చాయి. అలాగే అక్క. రే, తెచ్చావా? తెచ్చానక్క. ఏది? అక్క, నాకు చిన్న డౌటు. ఇది ఎందుకు తెప్పించావు అక్క? ఇది నాలుగొక టచ్ అయితే కళ్ళు పోతాయా? రే, ఒకడి కళ్ళు పోవాల్సిన టైం వచ్చిందిరా. అందుకే ఇది తీసుకురమ్మన్నాను. ఇదిగో తీసుకో. ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకే. అలాగే అక్క. ఓకే అక్క. అసలు నీకు కళ్ళంటూ ఉంటేనే కదరా ఆ గుండమ్మ కూతురు చిన్నప్పటి ఫోటో నువ్వు చూడ్డానికి. ప్రెజెంట్ అది ఎలా ఉందో నువ్వు బొమ్మ గీయటానికి. ఇప్పుడు నీ కళ్ళు పోతాయి కదా. థ్యాంక్ యూ. ఏమా, ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాశారు? మేం బాగానే రాశాం తాతయ్య. మీరు బాగానే రాస్తారే, ఈవిడి గారేం వెలగబెట్టింది? ఏమే, ఎలా రాసావు ఎగ్జామ్? అబ్బో, చాలా బాగానే రాసింది. స్లిప్ పెట్టింది నువ్వే అని తెలుసు, అది నా దగ్గర పడేసింది నువ్వే అని కూడా తెలుసు. పంతాలు కోపాలు ఉండొచ్చు, కానీ దానికి జీవితాన్ని నాశనం చేసేంత ఉండకూడదు. బేబీ, ఏం ఆలోచిస్తున్నావు? ఆ స్కెచ్ ఆర్టిస్ట్ గురించా? పల్లవి ఎక్కడ గుండమ్మ కూతురు అని తెలిసిపోతుందనా? నువ్వుండగా అది జరగదని నాకు తెలుసు మమ్మీ.
ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ని ఎలాగైనా డీల్ చేస్తా. కానీ పల్లవి గురించే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది? అది ఎగ్జామ్ రాయకుండా ఉండాలని ప్లాన్ చేసినా లాస్ట్ మినిట్ లో వచ్చి రాసేసింది. అక్కడికి దెబ్బ కొట్టాలని చూసా, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎగ్జామ్ రాసి పాస్ అయ్యింది అంటే దాని చేతుల్లో నేను ఓడిపోయినట్టే మమ్మీ. దాన్ని నేను తట్టుకోలేను. అప్పుడు ఆ పల్లవిని ఎగ్జామ్ రాయకుండా చేయటం ఒక్కటే దారి. కానీ అది కూడా వర్కౌట్ కాలేదంటున్నావు కదా? అదే ఇంకేం చెయ్యొచ్చా అని ఆలోచిస్తున్నాను. పల్లవిని కాలేజ్కి రాకుండా ఆపలేం, వస్తే ఎగ్జామ్ రాయకుండా అడ్డుపడలేం. ఏం చెయ్యాలి? దెబ్బ కొడితే ఆ పల్లవి ఎగ్జామ్ రాయకుండా ఉండడం కాదు మమ్మీ, దాని లైఫే స్పాయిల్ అయిపోవాలి. అలాంటి దెబ్బ కొట్టాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి మమ్మీ? ఇదే కరెక్ట్. ఏంటి? నాకొక ఎక్సలెంట్ ఐడియా వచ్చింది మమ్మీ. ఎలా ఉంది మమ్మీ ప్లాన్? వద్దు బేబీ. వై? నువ్వు చెప్తుంది చాలా రిస్క్ బేబీ. పొరపాటున తేడా వచ్చి నువ్వు కానీ దొరికావంటే టోటల్ గా నీ ఎడ్యుకేషన్ లైఫ్ పాడైపోతుంది. నేనంత తెలివి తక్కువగా ఏమీ చెయ్యను మమ్మీ. ఎవరు దొరుకుతారో, ఎవరి లైఫ్ స్పాయిల్ అవుతుందో రేపు చూస్తావుగా. హే, చిన్న పని పడింది. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి కాలేజ్ దగ్గరకు వచ్చేయండి. నేను బయలుదేరుతున్నా. బేబీ అది కాదు, నువ్వు మళ్ళీ నైట్ పూట బయటికి వెళ్తే. మమ్మీ, ఈసారి వచ్చి నిన్ను క్వశ్చన్ చేసేంత టైం ఎవ్వరికి ఇవ్వను. వెంటనే వచ్చేస్తాను. బాయ్. రాము, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.